ఉన్న నీవు ఈ భువిపైకి వచ్చావు ఎందుకు నీవు? దేవునిలో ఉన్న నీవు ఈ భువిపైకి వచ్చావు ఎందుకు నీవు? నీ జన్మ కారణం ఎందుకో తెలుసా ఓ మనిషి? నీ బ్రతుకు దినములు ఎందుకో తెలుసా ఓ మనిషి? దేవునిలో ఉన్న నీవు ఈ భువిపైకి వచ్చావు ఎందుకు నీవు? తన పిల్లల గొప్పతనాన్ని చూడాలనుకున్నాడు. ప్రతి మనిషిలో క్రీస్తును చూడ ఈ భువికి పంపించాడు. తన పిల్లల స్థానం పరమున ఉన్నతంగా ఉండాలని నిర్ణయించే పరీక్ష కోసం ఈ బ్రతుకు నీకిచ్చెను. ఈ లోక పేరు కోసం నీవు బ్రతుకుచున్నావే. నీ తండ్రి కోరికను గమనించకున్నావే. దేవునిలో ఉన్న నీవు ఈ భువిపైకి వచ్చావు ఎందుకు నీవు? తన చిత్తం నెరవేర్చుటకై ప్రతి మనిషిని పంపించాడు. క్రీస్తు యేసు కార్యములలో ఉండాలని ఆశించాడు. తన కష్టం మనిషికి ఇచ్చి అధికారమే నీదన్నాడు. ఏ లోటు లేకుండగా తన బాధ్యత నెరవేర్చాడు. ప్రతి మనిషిని తేరి చూడగా మలినముగానున్నారే. నీ తండ్రి ఆశలన్నీ అడి ఆశలుగా మిగిలే. దేవునిలో ఉన్న నీవు ఈ భూమిపైకి వచ్చావు ఎందుకు నీవు? మలినమైన నీ బ్రతుకును మార్చాలనుకున్నాడు. పరిశుద్ధుల జీవితాలనే మాదిరిగా చూపించాడు. తన పిల్లల జీవితాలనే పరముకు నడిపించాలని పరిశుద్ధుని రక్తంతోనే కడగాలని యేసును పంపితే, సొంత నిర్ణయాల చేత పరిశుద్ధులు కాకున్నారే. నిమ్ము కన్న మీ తండ్రి మీకోసం చింతిస్తున్నాడు. దేవునిలో ఉన్న నీవు ఈ భూమిపైకి వచ్చావు ఎందుకు నీవు? దేవునిలో ఉన్న నీవు ఈ భూమిపైకి వచ్చావు ఎందుకు నీవు? నీ జన్మ కారణం ఎందుకో
తెలుసా ఓ మనిషి నీ బ్రతుకు దినములు ఎందుకో తెలుసా ఓ మనిషి